హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఓ యువకుడు హంగామా సృష్టించాడు. కోహెడ మండలం సీసీపల్లెకు చెందిన దొంతరబోయిన విజయ్ అనే వ్యక్తికి అర్ధరాత్రి గుండెపోటు రాగా బంధువులు విజయ్ ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకురాగానే విజయ్ ని పరీక్షించిన వైద్య సిబ్బంది అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది సమయానికి ఆక్సిజన్ పెట్టకపోవడంతోనే తన తండ్రి మృతి చెందాడంటూ ఆగ్రహించిన మృతుని కుమారుడు కోపంతో ఆసుపత్రి ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశాడు. పోలీసులు వచ్చినా వారి మీదకి తిరగబడి హల్చల్ చేశాడు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీస్తున్నా వస్తురాట తీస్తాను చందన బాగా చూసుకోవచ్చు. ఏంది ఇదంతా వీడియో రికార్డింగ్ అయిపోయినట్టు కట్టైనా వాళ్ళు ఎట్లా ఎదుగుతారు ఇంకా ఇద్దరు నా పక్కపడి ఇక్కడికి వచ్చిన పలస లేదు సార్. రావడం బాడీ తీసుకొచ్చారు. అమ్మని తెంగుదా లంచోడుగా అమ్మని తెంగా వీడియో ఇస్తాడు. ఈ అమ్మని వీడియోస్ లంచోడుగా సుల్లి తీసుకో వీడియో సుల్లి వీడియో తీసుకోరా లంచోడుగా లంచోడుగా వీడియో ఇస్తాను. నీ అమ్మని తెంగా నా దగ్గర ఈ పిల్లని తెంగా అరే లంచోడుగా వీడియో ఇస్తాను. నీ అమ్మని తెంగా వీడియో ఇస్తాను. నీ అమ్మ నీ బతుకు గింజల మొట్ట నా అయ్య బతుకున్న మాత్రం మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.